అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ మనసున్న బట్టల వ్యాపారి. సిరిపురం గ్రామంలో వెంకన్న అనే బట్టల వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. వెంకన్న తన దగ్గర ఉన్న బట్టలను మూటగా కట్టుకుని నెత్తిమీద పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ బట్టలమ్ముతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. వెంకన్నకు జాలిగుణం ఎక్కువ. ఎదుటివాడి బాధను తన బాధగా అనుకుని అడగకుండానే అందరికీ సహాయపడుతూ ఉంటాడు. మనకున్న దాంట్లో కొంత సహాయం చేస్తే తప్పేముంది అనుకునే మనిషి వెంకన్న. వెంకన్న భార్య పద్మ. వీరికి సంతానం లేదు. వెంకన్న భార్య సంతానం కోసమని అందరి దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటుంది. వెంకన్న మాత్రం మనకి ఏది ఎప్పుడు కలగాలో అప్పుడే కలుగుతుంది అనుకునే వ్యక్తి. ఒకరోజు వెంకన్న ఉదయాన్నే వ్యాపారానికి బయలుదేరుతూ ఉండగా ఇంట్లో తన భార్య కనిపించదు. తన కోసమని ఇల్లంతా వెతుకుతూ ఉండగా పద్మ బయట నుంచి ఇంటికొస్తుంది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావే? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. బయటకు వెళ్ళేటప్పుడు కాస్త చెప్పి వెళ్ళొచ్చుగా. ఎందుకంతలా కంగారు పడతారు? నేనేమైనా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయానా? మన వీధి చివర ఉన్న గుడికే కదా వెళ్ళాను. దానికే ఇంత కంగారు పడిపోవాలా? అయినా నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తానులే. అవునవును, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు? అయినా మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారో ముందది చెప్పండి. ఇంకెందుకు వెతుకుతాను? వ్యాపారానికి వెళ్తున్నాను. ప్రతిరోజు నువ్వే కదా ఎదురొచ్చేది, అందుకే వెతుకుతున్నాను. పొద్దెక్కిపోతుంది, త్వరగా ఎదుర్రా. అలాగే రండి, ఎదురొస్తాను అని పద్మ ఎదురురాగా వెంకన్న బట్టల మూట నెత్తిమీద పెట్టుకుని ఊర్లో వ్యాపారం చేయటానికి బయలుదేరతాడు. వీధిలో బట్టల వ్యాపారం చేస్తూ తిరుగుతూ ఉండగా దారిలో సావిత్రి తన 8 ఏళ్ల కూతురు రాణిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అది చూసి వెంకన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. రాణి, అమ్మని దేని గురించో ఇబ్బంది పెడుతున్నావు. చూడన్నయ్య, బడికి వెళ్ళమంటే బట్టలు సరిగా లేవని మారం చేస్తుంది. తర్వాత కొంటానని చెప్పినా కూడా మాట వినట్లేదు. అసలే తండ్రి లేని పిల్ల అని మారం చేస్తుంటే నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. ఒంటరి ఆడదాన్ని, తనకి 2 పూటలా తిండి పెట్టడానికే చాలా కష్టపడుతున్నాను. ఇంకా ప్రతిసారి కొత్త బట్టలంటే నేనేం చేయగలను? సావిత్రి పడే బాధను వెంకన్న అర్థం చేసుకుంటాడు. సావిత్రి భర్త 3 ఏళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతను వెంకన్నకు స్నేహితుడు కూడా. తన బాధను చూసిన వెంకన్న తన బట్టల మూట పక్కన పెట్టి అందులో నుంచి మంచి బట్టలు తీసి సావిత్రికిస్తాడు. అన్నయ్య, ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేశావన్నయ్య. ఇంకా నువ్వు సాయం చేస్తూ ఉంటే తీసుకోవడానికి నాకే ఇబ్బందిగా ఉంది. భలే దానివి తల్లి, అన్నయ్య అని ప్రేమగా పిలిచావు. నా చెల్లెలికి నేనివ్వటం సహాయం ఎలా అవుతుంది? అది నా బాధ్యత. నువ్వేమీ అనుకోవాల్సిన పనిలేదు. ఇది తీసుకో. అన్నయ్య, నా భర్త చనిపోయిన తర్వాత నా అనుకున్న వాళ్ళందరూ నన్ను దూరం పెట్టారు. నువ్వు మాత్రం నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నావు. నీ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోగలను? అయ్యో, అంత పెద్ద మాటలొద్దు తల్లి. నా మేనకోడల్ని అందంగా తయారు చేసి బడికి పంపించు, నాకంతే చాలు అని అంటాడు వెంకన్న. సావిత్రి తనకి కృతజ్ఞతలు తెలియచేసి తానిచ్చిన బట్టలు తీసుకుని వెళుతుంది. వెంకన్న తిరిగి తన వ్యాపారానికి బయలుదేరతాడు. అలా తిరిగి తిరిగి అలసిపోయి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటాడు. ఇంటి దగ్గర తన భార్య పద్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నా. ఎందుకే ఎదురు చూడ్డం? ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తానుగా. ఆ మాత్రం దానికి ఎదురు చూడ్డం దేనికి? మీరొచ్చేదాకా నేనేదో ఒకటి చేయాలి కదా, అందుకే మీకోసం ఎదురు చూస్తున్నా. ఇంక చూసింది చాలు గాని పద, ఆకలేస్తుంది, భోజనం పెడదు గాని. ఊరంతా తిరిగి తిరిగి వచ్చారు. వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి. అలాగే లేవే, ఈ బట్టల మూట లోపలికి తీసుకెళ్ళు అని బట్టల మూట తన భార్య పద్మకిచ్చి తను కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోపలికి వెళ్తాడు. అక్కడ పద్మ తనకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. భోజనం చేస్తూ వెంకన్న ఇలా అంటాడు. ఈరోజు ఊళ్ళో సావిత్రి కనిపించింది పద్మ. పాపం తన కూతురికి సరైన బట్టలు లేక తను ఇబ్బంది పడుతూ కనిపించింది. ఏవోనండి, ఆ భగవంతుడు లీలా అస్సలు అర్థం కాదు.
పిల్లల్ని పెంచడానికి ఇబ్బంది పడే వాళ్ళకేమో పిల్లల్ని ఇస్తాడు. పిల్లల కోసం ఆరాటపడే మనలాంటి వాళ్ళని పరీక్షిస్తాడు. భర్త లేక సావిత్రి తన బిడ్డను పెంచడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. అవును పద్మ, తన ఇబ్బంది చూడలేక తనకు సాయం చేసి వచ్చాను. మంచి పని చేశారండి. లేకపోతే తన ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక ఆ పాపని చదివించలేకపోయేది. ఈ భూమి మీద మనుషులందరూ ఆ భగవంతుని బిడ్డలే. ఎందుకో ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పరీక్షిస్తాడా దేవుడు అని బాధపడతాడు. తర్వాత భోజనం ముగించుకుని సాయంత్రం వేళ ఇద్దరూ ఆరుబయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా వెంకన్న ఇలా అంటాడు. పద్మ, త్వరలో పండగ వస్తుంది. ఊళ్ళో బట్టల వ్యాపారం జోరుగా జరగొచ్చు. కాబట్టి మంచి మంచి బట్టలు కాస్త ఎక్కువగా తీసుకురావాలి. అవునండి, ఈ పండక్కి అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు. కాబట్టి మీరు కొంచెం సరుకు ఎక్కువగా తీసుకురావాల్సి ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ సరుకు ఎక్కువగా తేవటానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు. భలేవారండి, పండగ ఏడాదికి ఒకసారే వస్తుంది. ఇలాంటి అవకాశం వదులుకోకూడదు. కాబట్టి కాస్త అప్పు చేసైనా సరుకు తీసుకురండి. అవసరమైతే మీకు తోడుగా నేను వస్తాను. సరే, నీ మాటే కానిద్దాం. పెళ్ళాం చెప్పిన మాట వినాలని పెద్దలు ఊరికే అన్నారా అని అంటాడు వెంకన్న. ఇక మరుసటి రోజు ఊర్లో తెలిసిన వారి దగ్గర కాస్త డబ్బు అప్పుగా తీసుకుని వెంకన్న, పద్మ ఇద్దరూ సరుకు తీసుకొద్దామని వేరే ప్రాంతానికి వెళతారు. కంచి, ధర్మవరం లాంటి మంచి మంచి ప్రాంతాలు తిరిగి మంచి మంచి బట్టలు తీసుకొస్తారు. వారు ఊర్లోకి వస్తూనే వారికి ఒళ్ళు గగురు పొడిచే సన్నివేశం కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి ఊర్లోని పాకలు, గుడిసెలు కాలిపోతూ ఉంటాయి. అది చూసిన వెంకన్న, పద్మ పరుగు పరుగున ఊర్లోకి వెళ్లి మంటలార్పే ప్రయత్నం చేస్తారు. కాని అప్పటికే ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. ఊర్లోని పాకలు, గుడిసెలు పూర్తిగా దగ్ధమైపోతాయి. గుడిసెల్లో ఉండే జనాలు వారి ప్రాణాలు కాపాడుకోవడానికని పరుగులు తీస్తూ ఉంటారు. చుట్టుపక్కల వారంతా మంటలార్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదు. అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది. పక్కా ఇల్లు తప్ప ఊర్లోని అన్ని గుడిసెలు కాలిపోయాయి. పద్మ, వెంకన్నలది పక్కా ఇల్లు కావడం చేత వారింటికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాని ఊర్లోని జనమంతా కట్టుబట్టలతో వీధిలో నిలబడి ఉంటారు. వారిని ఎలా ఆదుకోవాలో తెలియక మిగతా వారంతా సతమతమవుతూ ఉంటారు. ఆ ప్రమాదంలో సావిత్రి తన బిడ్డని కాపాడి తాను చనిపోతుంది. వెంకన్న పద్మతో ఇలా అంటాడు. పద్మ, ఇన్నాళ్ళు రాణికి తండ్రి మాత్రమే లేడు. కానీ ఈ రోజు నుంచి తల్లి కూడా లేకుండా పోయింది. ఇక మీదట రాణికి తల్లైనా తండ్రైనా మనమే. ఏమంటావ్? ఏవండి, మనం సంతానం కోసం మొక్కని దేవుడు లేడు. మనకి ఆ భగవంతుడు ఈ విధంగా సంతానాన్ని ప్రసాదించాడు. రాణిని నా కన్న బిడ్డలా చూసుకుంటానండి ఇలాంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు పద్మ అని సావిత్రి దగ్గర ఏడుస్తున్న రాణిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. రాణి, ఇక మీదట మేమే నీకు తల్లి, తండ్రి. నీకెవ్వరూ లేరు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు మేమున్నాను రాణి, నువ్వేమీ భయపడబాకు అని రాణిని పద్మకి అప్పచెప్తాడు. ఊర్లో జనం ఆర్తనాదాలు చూసి తట్టుకోలేక తాము పండక్కి అమ్మవలసిన బట్టలని ఊరి జనానికి పంచిపెడతాడు. అది చూసి పద్మ ఇలా అంటుంది. ఏవండి, మనం అప్పు చేసి మరీ బట్టలను తీసుకొచ్చాం. ఇలా ఊరందరికీ పంచిపెట్టేస్తే మనకి చాలా నష్టం వస్తుందండి. డబ్బుదే ఉంది పద్మ, ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. వీళ్ళందరూ ప్రతిరోజు మనతో కలిసి జీవించే మన తోటి వాళ్ళు. నేను ఈ బట్టలు తెచ్చింది కూడా వీళ్ళకి అమ్మటానికే. వీళ్ళే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం వీళ్ళకి వీటిని ఎలా అమ్మగలం? ప్రతిసారి డబ్బుతో ముడేయకూడదు. మనం బట్టల వ్యాపారం చేస్తున్నామంటే దానికి కారణమే వీళ్ళు. ఆపద సమయంలో మనం వీళ్ళని ఆదుకోలేకపోతే మనం ఉండి అనవసరం కదా అని వారు తీసుకొచ్చిన బట్టలు ఊరందరికీ ఇచ్చేస్తాడు. ఊర్లో కాస్త పలుకుబడి ఉన్న వారందరి దగ్గరకు వెళ్లి ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని, వారికి సహాయం చేయమని ఆర్థిస్తాడు. అందరి దగ్గర సహాయం తీసుకుని ఊర్లో వారికి అందిస్తాడు. వెంకన్న చేసిన సహాయానికి ఊరంతా తనకి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కొద్ది రోజుల తర్వాత వెంకన్న చేసిన సహాయానికి గాను ఊరు జనమందరూ తనని సత్కరిస్తారు. వెంకన్న యథావిధిగా
మళ్ళీ ఊర్లో బట్టల వ్యాపారం చేసుకుంటూ రాణిని తన కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.